కోల్కతాలో బ్యాటర్లు చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికాలో తొలి టెస్టులో టీమిండియా స్వల్ప ఆధిక్యంలో కొనసాగింది. ఇక 189 పరుగులకే ఇప్పుడు టీమిండియా ఆలౌట్ అయింది. మెడగాయంతో రిటైర్డ్ హార్ట్గా వెనక్కి తిరిగారు కెప్టెన్ గిల్. ఇక భారీ స్కోర్ చేయలేకపోయారు భారత బ్యాటర్లు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా స్కోరు 159 పరుగులు. ఇక 30 పరుగుల స్వల్ప ఆధిక్యంలోనే భారత్ కూడా ఆల్అౌట్ అయిపోయింది. 5 వికెట్లు పడగొట్టారు జస్ప్రీత్ బుమ్రా. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, స్వల్ప ఆధిక్యంతోనే భారత్ బ్యాటర్లు కూడా వెనుతిరిగినట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఈ మ్యాచ్ మీద? రేణు, ఈ పిచ్ విషయంలో మాత్రం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు. ఎందుకంటే అసలు కోల్కతా పిచ్ అంటే కాస్త పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది, పేస్ బౌలర్లు ఆధిక్యం ప్రదర్శిస్తారనే అనుమానాలు అయితే కొంత అభిప్రాయాలు అయితే ఎక్కువగా వినపడింది. కానీ పిచ్ విషయంలో మాత్రం చాలా వరకు కూడా భిన్నాభిప్రాయాలు. చివరిగా చూస్తే పిచ్ ఎక్కువగా స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండటం, ఓవర్ బౌన్స్ అవటం, ఇవన్నీ కూడా కాస్త ఒక రకంగా బ్యాట్స్మెన్ చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డారు. చాలా వరకు కేఎల్ రాహుల్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ ఎక్కువగా వికెట్ కాపాడుకునే అందుకు ప్రాధాన్యత ఇచ్చినా సరే, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ స్పిన్ బౌలర్లు ఎక్కువగా ఆధిపత్యం ప్రదర్శించడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోవడం. అటు సౌత్ ఆఫ్రికా కూడా అంటే సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చేసరికి, అలాగే భారత్ విషయానికి వచ్చేసరికి కూడా పరిస్థితి కాస్త భిన్నంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే పేస్ బౌలర్లు ఎక్కువగా భారత్ విషయంలో ప్రభావం చూపించారు. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా వరకు సౌత్ ఆఫ్రికా వరకు వచ్చేసరికి స్పిన్ బౌలర్లు ఆధిక్యం ప్రదర్శించిన పరిస్థితి ఉంది. పేస్ బౌలర్లు ఎక్కువగా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. స్పిన్ బౌలర్లు మాత్రం ఎక్కువగా అంటే కీలక వికెట్లు తీయడంలో కూడా వాళ్ళు కీలక పాత్ర పోషించారు. పరుగులను కట్టడి చేసే విషయంలో కూడా కాస్త ఎక్కువగా అంటే వాషింగ్టన్ సుందర్ అలాగే కేఎల్ రాహుల్ నిలబడే క్రమంలో దూకుడుగా కాస్త పరుగులు చేసే ప్రయత్నం చేసినా సరే స్పిన్ బౌలింగ్ తో వాళ్ళని కట్టడి చేసింది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి అక్షర్ పటేల్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా స్పిన్ బౌలింగ్ తో ఎక్కువగా ఇబ్బంది పడిన పరిస్థితుంది. దీనితోనే భారత్ కనీసం 50 నుంచి 60 పరుగుల ఆధిక్యం సంపాదిస్తుందని అందరూ భావించినా సరే పరిస్థితి మాత్రం ఆ విధంగా కనపడలేదు. రిషబ్ పంత్ కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అదే విధంగా ధ్రువ్ జురేల్ కూడా ముందు నుంచి కూడా దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా సరే పిచ్ మాత్రం అనుకూలంగా లేకపోవడంతోనే వాళ్ళు ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. ఇది బ్యాటర్ల వైఫల్యమో లేదా బౌలర్ల సక్సెస్ కాదు, పిచ్ స్వభావం అలా ఉందనేది స్పష్టంగా చెప్పవచ్చు. రైట్. ఇక పిచ్ ప్రభావంతోనే ఇటు సౌత్ ఆఫ్రికా గానీ లేకపోతే ఇండియా గానీ ఏవి కూడా భారీ స్కోర్ ని చేయలేకపోయానే అంశాన్ని మనం చూడాలంటారు వెంకట్ గారు? ఖచ్చితంగా అసలు ఆ పిచ్ స్వభావం ఏంటనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితుంది. అంటే నాకే కాదు చాలా వరకు కూడా క్రికెట్ అభిమానులు చూసినా సరే అసలు బౌన్స్ ఎలా అవుతుంది, దానికి తోడు పగుళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అంటే 2015 యాషెస్ సిరీస్ చూస్తే ఏ విధంగా ఉందో ఇప్పుడు పిచ్ కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే ఆ పిచ్ మీద ఉన్నటువంటి పగుళ్ళు స్పిన్ బౌలర్లకు అనుకూలంగా మరి సాధారణంగా దీన్ని పేస్ బౌలర్లు ఎక్కువగా అనుకూలంగా మార్చుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ విషయంలో మాత్రం స్పిన్ బౌలర్లు ఎక్కువగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ఎందుకు ఒక రకంగా కన్ఫ్యూజన్, అంటే చాలా వరకు దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన ఆటగాళ్ళు కూడా ఒకంత ఇబ్బంది పడతాయి. ఇవన్నీ కూడా పిచ్ ప్రభావం అనేది స్పష్టంగా చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. కలకత్తాలో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో కూడా ఇక్కడ టీమిండియా కానీ లేకపోతే సౌత్ ఆఫ్రికా కానీ ఏవి కూడా భారీ స్కోర్ను నమోదు చేయలేదు. సౌత్ ఆఫ్రికా 159 దగ్గర కూడా ఆల్అౌట్ అవడం జరిగింది. ఇక టీమిండియా కూడా 180 పైగానే చేయడం జరిగింది. కానీ ఇక అంతకన్నా కానీ 30 పరుగుల స్వల్ప ఆధిక్యమే సాధించింది. ఈ విధంగా కూడా ఏ టీం కూడా సరిగ్గా కూడా ఈ పిచ్ మీద రాణించలేదు. అయితే ఇక్కడ పిచ్ ప్రాబ్లం, దీనివల్లే కూడా స్వల్ప స్కోర్లోనే ఆగిపోతూ ఉన్నాయి టీమ్స్ అని కూడా ఇప్పుడు అనలిస్ట్ వెంకట్ గారు కూడా మనకి తెలియజేయడం జరిగింది.